అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నేను ఈరోజు చింతపండు పులిహోర ఎలా చేసుకుంటున్నారో చూపిస్తున్నాను. నా స్టైల్‌లో ఎలా చేసుకుంటారో చూపిస్తున్నాను. ఫస్ట్ అన్నాన్ని ఉడకబెట్టుకొని ఆరబెట్టుకోవాలి పక్కన. ఇవి తిరగబాతులోకి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా అలానే పోపు దినుసులు. ఫస్ట్ ఆయిల్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, అలానే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అవన్నీ వేసుకొని అలానే పల్లీలు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు బాగా వేయించుకున్నాక అలానే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా అవన్నీ వేయించుకోవాలి బాగా. దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పల్లీలు అనేవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఈ పులిహోరలో పల్లీలు బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకనేసి పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి కొంచెం పసుపు, కారము అలా వేసుకున్నాక కారం పచ్చివాసన పోయేంత వరకు ఉండాలి. దాని తర్వాత ఆరబెట్టుకున్న అన్నాన్ని కలుపుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో కలుపుకున్నాక మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్. నా దగ్గర లేదు, అందుకే నేను వేసుకోలేదు. ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ. ఓకే, బాయ్.